నమస్తే, నేను మీ సతీష్. పులివెందులకు సిట్ అధికారులు తండ్రి కొడుకుల అరెస్ట్ తప్పదు అనే చర్చ అయితే మాత్రం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఎవరు ఆ తండ్రి కొడుకులు? సిట్ అధికారులు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయబోతా ఉన్నారు అనేటువంటి చర్చలోకి వెళ్తే ఆ తండ్రి కొడుకులు మరెవరో కాదు, వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి. మరి వైఎస్ అవినాష్ రెడ్డి అంటే అందరికీ తెలిసిందే, అత్యంత వివాదాస్పదమైనటువంటి రాజకీయ నాయకుడు. అదే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే చాలా సౌమ్యుడు, మంచివాడు, చిన్నపిల్లాడు, ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే. మరి ఇదే అవినాష్ రెడ్డి మరి ఈయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం కోసమే ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రికి చిన్నాన్న అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కేసు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు జీడి పాకం సాగినట్లుగా 6 ఏళ్లకు పైగా కూడా సాగుతూ వస్తూ ఉంది. మరి ఆ కేసుని మొదట్లో జగన్మోహన్ రెడ్డి తనకి అత్యంత అనుకూలంగా మలుచుకున్నాడు. చిన్నాన్నని అన్యాయంగా చంపేశారు, ఆయన్ని ఇలా నరికారు అని చెప్పేసని ఏ రకంగా దాని గురించి ఆయన చెప్పుకొచ్చి 2019 ఎన్నికల్లో అది తనకి, ఆ హత్యని తనకి అనుకూలంగా మలుచుకున్నాడో అందరికీ తెలుసు. మరి అదే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినటువంటి సమయానికి కావచ్చు, లేదంటే ఆయన మృతదేహాన్ని ఏదైతే అక్కడ రక్తపు మడుగులు కడిగించడం కావచ్చు, ఆయనకి కుట్లు వేయించడం కావచ్చు, అసలు హత్య జరగడానికంటే ముందు మరి ఎవరైతే ఈ రోజున నిందితులుగా పేర్కొనబడుతూ సిబిఐ ద్వారా అరెస్టులు అయ్యి కొంతమంది బెయిళ్ల పైన కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎక్కడ సమావేశమయ్యారు, ఎవరితో సమావేశమయ్యారు అంటే ఇదే వైఎస్ అవినాష్ రెడ్డితోటి, ఆయన ఇంట్లోనే సమావేశమయ్యారు. ఇది నేను చెప్తుంది కాదు, సిబిఐ అధికారులు వాళ్ళు గూగుల్ టేక్అవుట్లో వాళ్ళు పసిగట్టింది, వాళ్ళ దర్యాప్తులో భాగంగా గూగుల్ టేక్అవుట్లో వాళ్ళు దీన్ని నిర్ధారించినటువంటి పరిస్థితి. మరి వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి అక్కడ రక్తపు మడుగులు కడిగేయటం కావచ్చు, ఆయన కుట్లు వేయించడం కావచ్చు, ఆ తర్వాత ఆయనకి పూలమాలలతోటి ఆ కట్లు కనిపించకుండా చేసి దుప్పటితోటి శవాన్ని ప్యాక్ చేసేసి ఏ రకంగా ఎవ్వరికి బాహ్య ప్రపంచానికి ఈ విషయం తెలిసే లోపే మొత్తం సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తూ ఆయన ఒక ఐస్ ఫ్రీజర్లో పెట్టి ఆయన కుటుంబ సభ్యులంటే ఆయన కుమార్తె అలాగే ఆయన సతీమణి వచ్చేలోపే ఏదైతే గనక ఆయన ఖననం కూడా చరిపిచ్చేద్దాం అని చెప్పి మొత్తం తతంగం నడిపినటువంటి అత్యంత అమాయకుడు ఈ అవినాష్ రెడ్డి. మరి అలాగే గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన అధికార అండతోటి ఎక్కడా కూడా సిబిఐ విచారణకు పెద్దగా హాజరు కాకుండా ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సిబిఐ అధికారులు వస్తే కూడా ఎట్లా మనం చూసాం కదా, కర్నూలులో అది విశ్వభారతి హాస్పిటల్ ఏదో హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో కొద్ది రోజుల పాటు ఉన్నటువంటి అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులు రోడ్డు యువతలున్న హాస్పిటల్లోకి వెళ్ళి ఆయన్ని కలుద్దాము అంటే కలిసేటువంటి పరిస్థితులు లేకుండా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గూండాలని, తన అనుచరులని ఆ హాస్పిటల్ బయట రోడ్డు పైన బైఠాయింపచేసి సిబిఐ అధికారులనే బెదిరించినటువంటి అత్యంత అమాయకుడు, సౌమ్యుడు అయినటువంటి అవినాష్ రెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందే. ఇక కడప జిల్లాలో ముఖ్యంగా ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేద్దాం, లేదంటే కనుక విచారణకి పిలుద్దామని చెప్పి వెళ్ళినటువంటి సిబిఐ అధికారులు అక్కడ ఈ హత్యకు సంబంధించి విచారణ చేస్తున్నటువంటి సిబిఐ బృందాన్ని మరి ఏ రకంగా తన అనుచరుల ద్వారా వాళ్ళ డ్రైవర్లని బెదిరింపులకు పాల్పడడం, మీ సార్ వాళ్ళని వెంటనే కడప వదిలేసి వెళ్ళమను, లేకపోతే కనుక పరిస్థితులు మరో రకంగా ఉంటాయి అని సిబిఐ అధికారుల వాహనాన్ని నడిపేటువంటి డ్రైవర్ని బెదిరింపులకు పాల్పడినటువంటి ఘటనలు మనం చూసాం. మరి వాటికి కూడా బాధ్యులు ఎవరు అంటే ఇదే చిన్నపిల్లాడైనటువంటి అవినాష్ రెడ్డి అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది. ఇక సిబిఐకి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో విచారణాధికారిగా ఆనాడు వ్యవహరించినటువంటి రామ్ సింగ్ అనేటువంటి అధికారి పైన మరి వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డితోటే నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు, నన్ను కొట్టి చిత్రహింసలు పెట్టి నా చేత బలవంతంగా సాక్ష్యం చెప్పిస్తూ ఉన్నారు, వాంగ్మూలం తీసుకుంటా ఉన్నారు అని చెప్పి సిబిఐ విచారణాధికారి పైనే, ఒక ఎస్పీ స్థాయి అధికారి సిబిఐలో ఆయన పైనే కేసు పెట్టించినటువంటి ఘనత ఇదే అమాయకుడు అవినాష్ రెడ్డి ద్వారా జరిగింది అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకో పక్కన ఈ కేసులో ఏదైతే గనక అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి, మరి ఆ దస్తగిరిని కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, అవినాష్ రెడ్డికి అనుకూలంగా
మీరు సాక్ష్యం చెప్పాలి, ఈ రోజున అప్రూవర్గా మారడం కాదు, పూర్తిగా ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా అబద్ధం అని చెప్పేసి అని ఒప్పుకోవాలి, కావాలంటే కనుక మీకు 20 కోట్ల రూపాయలు ఇస్తాం, లేదు అంటే నిన్ను బ్రతకనివ్వం, నీ కుటుంబ సభ్యుల్ని కూడా హతమారుస్తాం అని చెప్పి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యారెడ్డి లాంటి వాళ్ళ చేత జైల్లో ఉన్నటువంటి దస్తగిరిని వైద్య శిబిరం పేరుతోటి చైతన్యారెడ్డి అనేటువంటి డాక్టర్గా ఉన్న ఈ వ్యక్తిని లోపలికి పంపించి బేరసారాలు నడిపించినటువంటి తతంగం అంతా నడిపినటువంటి ఈ చంటి పిల్లాడు అవినాష్ రెడ్డి. మరి ఈయన తండ్రిని కూడా ఇప్పుడు మళ్ళీ సిట్ అధికారులు అరెస్టు చేయబోతా ఉన్నారు అనేటువంటి ఒక వార్త అయితే హాట్ టాపిక్గా మారింది. మరి ఏ అంశంలో అరెస్టు చేయబోతా ఉన్నారు, అసలు ఆ అంశానికి వీళ్ళకి ఏమిటి ఉన్నటువంటి సంబంధం అని చూస్తే, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తూ వైసీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక కేసు ఏదైనా ఉంది అంటే అది మద్యం కుంభకోణం కేసు. మరి ఈ కేసులో ఇప్పటికే అనేక పరిణామాలు, రోజుకో మలుపు తిరుగుతూ ఉంది, కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నటువంటి తీరు. మరి ఇది రోజుకి కూడా ఒకవైపున సిట్ అధికారులు ప్రదర్శిస్తున్నటువంటి దూకుడు ఈ కేసులో. అసలు మొదట్లో దాదాపు 8-9 నెలలు కావస్తూ ఉంది ఈ కేసు అనేటువంటిది నమోదై. మొదట్లో నత్తనడకన నడిచింది, ఎక్కడా కూడా సవ్యమైనటువంటి ఆధారాలు లభించలేదు. కానీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి వచ్చి అసలు ఈ మద్యం కుంభకోణం మొత్తానికి కూడా పాత్రధారి, సూత్రధారి, కీలకమైనటువంటి వ్యక్తి కేసిరెడ్డి రాజ్ అంటూ ఒక బాంబు పేల్చాడో, అక్కడి నుంచి సిఐడి అధికారులు, సిట్ అధికారులు ఏదైతే గనక పూర్తిగా ఆ కేసుని దర్యాప్తు చేయడంలో వేగం పెంచారు. అందులో అనేక కోణాల్లో మరి వాస్తవంగా ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కదా ఉండాలి, ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి పాత్ర ఏమైనా ఉందా, అసలు ఈ కేసిరెడ్డి రాజ్ ఎవరు, ఇతను పాత్ర ఏమిటి, ఇక్కడి నుంచి చైన్ సిస్టమ్ ఎట్నుంచి ఎలా వెళ్ళింది అనేటువంటిది విచారణ చేస్తున్నటువంటి క్రమంలో కేసిరెడ్డి రాజ్ అరెస్ట్ అయ్యాడు. ఆయన్ని విచారించారు, ఆయన వాంగ్మూలం తీసుకున్నారు, రిమాండ్ రిపోర్ట్ న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేశారు, అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఇందులో మరొక వ్యక్తి పాత్ర, అతనే సజ్జల శ్రీధర్ రెడ్డి, ఎస్పీవై అగ్రో డిస్టిలరీకి సంబంధించినటువంటి ఆ యాజమాని అతను, ఆయన పాత్ర ఉంది అనేటువంటిది కేసిరెడ్డి రాజ్ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో తేలడంతో ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆయన్ని విచారించారు, ఆయనతోటి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే గనక అవినాష్ రెడ్డి, అదే సమయంలో చూస్తే మిథున్ రెడ్డి పాత్ర ఉంది అని తేలింది. అయితే మిథున్ రెడ్డి మాత్రం సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ముందస్తు బెయిల్ ఇవ్వాలని. సుప్రీంకోర్టు కూడా హైకోర్టులోనే తేల్చుకోండి పోండి అని వెనక్కి పంపించేసినటువంటి వైనాన్ని మనం చూసాం. ఇక ఆ తర్వాత చూస్తే గోవిందప్ప బాలాజీ అప్పటి వరకు భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నారు. మరి ఆయన ఇప్పుడు ఎందుకో మరి వికాట్ అనేటువంటి ఫ్రెంచ్కి సంబంధించినటువంటి అతి పెద్ద సిమెంట్ కంపెనీకి డైరెక్టర్ అట, అలా మారిపోయారు. ఆయన అరెస్టు తోటి గగ్గోలు మొదలైంది వైసీపీ నేతల్లో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిలో, అలాగే ఆయన సాక్షి టీవీలో కూడా గగ్గోలు అనేటువంటిది మొదలైంది. ఏదైతే కనుక గోవిందప్ప బాలాజీ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ 3 పెద్ద తలకాయలు, ఈ వికెట్లు ఎప్పుడైతే లేచినాయో, సిట్ అధికారులు ఎప్పుడైతే వీళ్ళని అరెస్ట్ చేశారో, ఇక గజ 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 వణికిపోతున్నటువంటి పరిణామాలు అయితే కనుక తాడేపల్లి ప్యాలెస్ పెద్దల దగ్గర కనిపిస్తూ ఉంది. ఇక గగ్గోలు పెట్టడమే వైసీపీ నాయకుల వంతయింది. ఇక విచారణ చేస్తున్నటువంటి క్రమంలో రోజుకో కీలక పరిణామం, రోజుకో కీలక మలుపు తిరుగుతూ ఉంది. అసలు ఏ రోజు ఎవరి పేరు బయటకు వస్తుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకా 2 పెద్ద తలకాయలు ఉన్నాయంటున్నారు. ఆ 2 పెద్ద తలకాయలు ఎవరివి అంటే వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి, వాళ్ళిద్దరి పాత్ర కూడా ఉందంటున్నారు. మరి ఈ క్రమంలోనే ఒక సంచలనమైనటువంటి వార్త బయటకు వచ్చింది. అదేమిటి అంటే ఈ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడి పాత్ర కూడా ఉంది. మరి డిస్టిలరీల్ని బెదిరించటం, వాళ్ళ దగ్గర నుంచి ఆ డిస్టిలరీల్ని హస్తగతం చేసుకోవటం, ఏదైతే 14 డిస్టిలరీలు చంద్రబాబు నాయుడే లైసెన్సులు ఇచ్చారు అని జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో చిలక పలుకులు పలికాడు కదా. 14 డిస్టిలరీలకి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు అధికారంలోకి రాగానే డిస్టిలరీల యాజమాన్యాల్ని, వాళ్ళ యజమానుల్ని బెదిరించి డిస్టిలరీల్ని, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లని కూడా స్వాధీనం చేసుకున్నారు. 5 ఏళ్ళు అవే డిస్టిలరీల్లో నాసిరకం కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలని బలిగొన్నారు. అలాగ డిస్టిలరీల్ని హస్తగతం చేసుకోవడంలో ఒక డిస్టిలరీ వాళ్ళు మాట వినకపోతే ఇదే అవినాష్ రెడ్డికి చెందినటువంటి ముఖ్య అనుచరుడు హనుమంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతని పైన అప్పటికే 2 క్రిమినల్ కేసులు కూడా ఏవో ఉన్నాయి. అలాంటి వ్యక్తికి
అవినాష్ రెడ్డి దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గన్నుకి లైసెన్స్ ఇప్పించాడు. జగన్మోహన్ రెడ్డి కూడా లైసెన్స్ ఇప్పించేశాడు. అవినాష్ రెడ్డి ప్రోత్సహించి ఇలాంటి గూండాలని, ఇలాంటి ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెంచుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రక్షణ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం, ఆయన దగ్గర మెప్పు కోసం ఎప్పుడు కడప జిల్లాకి జగన్మోహన్ రెడ్డి వచ్చినా వీళ్ళ ప్రైవేట్ సైన్యం, గూండా మూకలు ఏవైతే ఉంటాయో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా అక్కడ తిరగాలి. ఎవరైనా వీళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళని లేపేస్తాం అనేటువంటి పరిస్థితులు అక్కడ వాళ్ళకి కల్పించాలి. అందుకని ప్రైవేట్ సైన్యాన్ని పెంచి పోషించడమే కాక వాళ్ళకి గన్లు కూడా ఇప్పిస్తూ ఉన్నారు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. దానికోసం ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఆ హనుమంత్ రెడ్డి ద్వారా ఎవరో ఒక డిస్టిలరీ వాళ్ళు వీళ్ళకి ఇదిగో దాసోహం అవ్వడానికి అంగీకరించలేదు. వీళ్ళ డిమాండ్స్కి వాళ్ళు నో చెప్పారు. దీంతో అవినాష్ రెడ్డి తన అనుచరుడైన హనుమంత్ రెడ్డిని పంపించి డిస్టిలరీ యజమానుల్ని గన్ను పెట్టి బెదిరించాలి అని బెదిరింపులకి పాల్పడితే ఈ రోజున సిట్ అధికారుల విచారణలో డిస్టిలరీల యజమానులు ఈ అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించి వాళ్ళకి విచారణలో చెప్పినటువంటి పరిస్థితి. మరి దీంతో ఆ హనుమంత్ రెడ్డి అయినా కూడా ఎందుకు వాళ్ళని బెదిరింపులకు పాల్పడతాడు? ఖచ్చితంగా ఆ డిస్టిలరీలు కూడా వీళ్ళు హస్తగతం చేసుకుని మరి మద్యం కుంభకోణంలో వీళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటువంటిది ఆనాడు వీళ్ళ ప్రయత్నం కావచ్చు. అందులో భాగంగానే వీళ్ళిద్దరూ కూడా ఈ రకంగా తమ అనుచరులను పంపించి బెదిరింపులకి పాల్పడ్డారు అనేటువంటి అంశం కూడా సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో వెల్లడైనటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే గనక జరుగుతున్నటువంటి విచారణ, దర్యాప్తు, అలాగే అరెస్టుల పరంపరలో నెక్స్ట్ లిస్టు ఇంకా 2-3 లేయర్లు ఉంది. ఇందాక చెప్పినట్టుగా సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దాకా కూడా ఈ చైన్ వెళ్తుంది అంటున్నారు. కానీ అంతకంటే ముందే మరి డిస్టిలరీల యజమానుల్ని గన్ను పెట్టి బెదిరించి ఆ డిస్టిలరీలని వాళ్ళ దగ్గర నుంచి హస్తగతం చేసుకున్నారు. దాన్ని లీజు అంతా కూడా వీళ్ళు గట్టిగా బలవంతంగా లాక్కున్నారు అనేటువంటిది కూడా ఈ రోజున సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో వెల్లడైనటువంటి క్రమంలో నెక్స్ట్ సిట్ అధికారుల అరెస్ట్లో తండ్రి కొడుకులు ఉండబోతా ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిని వీళ్ళిద్దరిని కూడా లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేయబోతా ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు నుంచి తప్పించుకుంటా ఉండొచ్చు. భాస్కర్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చాడులేండి, కానీ బెయిల్ పైన ఉన్నాడు ప్రస్తుతం ఆయన. అవినాష్ రెడ్డి అయితే తప్పించుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పించడానికి తన అధికారం మొత్తాన్ని కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి భారతీయ జనతా పార్టీ పెద్దల కాళ్ళ దగ్గర అలాగ దాసోహం అని చెప్పి సాష్టాంగపరిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తప్పించుకున్నాడేమో కానీ అవినాష్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో మాత్రం తప్పించుకునేటువంటి పరిస్థితే లేదు. ఇక నెక్స్ట్ మద్యం కేసులో అరెస్ట్ కాబోయేటువంటి తలకాయలు ఈ రెండే. తండ్రి కొడుకుల అరెస్ట్ తప్పదు అనేటువంటిది మాత్రం రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.